ఆనాడు ప్రభు పలికాడే, ఇదిగో నికోదేము, నీవు మళ్ళీ జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేవని అంత గొప్ప ధర్మశాస్త్ర బోధకునికి రబా యేసు ప్రభు టీచర్గా అధ్యాపకుడై ఆనాడు విద్య నేర్పించాడే. ఆ సత్యమును మనం నేర్చుకోవాలి. అందుకే యేసు ప్రభు మనం మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనంలో చదువుతున్నాం. ప్రభు చెప్తున్నాడు, మీ ఆత్మ ఆసక్తి కలిగినను మన శరీరము అది నిష్ఫలముగా ఉన్నది. ఎప్పుడు పడిపోతామో తెలియదు. అందుకే ప్రభు చెప్తాడు ఇంగ్లీష్లో, వాచ్ అండ్ ప్రే, అనగా మనం గమనిస్తూ ఉండాలి, జాగ్రత్త వహించాలి. నా ఆత్మ ఏ స్థాయిలో ఉన్నది, నా శరీరం నా ఆత్మను నడిపించకూడదు, నా ఆత్మ నా శరీరమును నడిపించాలి. ఆత్మతో నడిపింపే వారికి జీవము కలుగునని. ఎవరైతే శరీరముతో నడుస్తున్నారో వారి జీవితంలో అది వారికి చావునకు మరణమునకు దారి తీయునని రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆత్మీయంగా ఉపవాసం ఉండడం అంటే ఏమిటి? ప్రభు క్రీస్తు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన లేఖలో 10వ అధ్యాయం 5-7వ వచనంలో యేసు ప్రభు ఈ భూలోక యాత్రను ప్రారంభించటానికి ముందు, అనగా శారీరకంగా ఈ భూలోకంలో అందరినీ ఆయన స్వస్థపరచలేడు. ఆత్మ కావాలి, ఆత్మీయంగా ఎదగాలి. అందుకే యేసు ప్రభు ఏం చేస్తున్నారు? 30 సంవత్సరాలు మౌనముగా తన శరీరాన్ని దేవునికి అర్పించుకున్నాడు. పిదప ఉపవాసం ఉండి తన జీవితాన్ని అర్పించుకుంటున్నాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 10:5లో మరి 7వ వచనంలో మనం చదువుతున్నాం, తండ్రి, నాకు ఒక శరీరమును ఇచ్చేతివి, ఇదిగో ఈ శరీరముతో నేను సజీవ యాగముగా దానిని అర్పించుటకు, నీ చిత్తమేమిటో దానిని నెరవేర్చుటకు నేను వచ్చి తిని అని ప్రభు నామంలో తండ్రికి అర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు యేసు ప్రభు పగలందా ప్రసంగం చెప్పినప్పుడు కూడా చూడండి, రాత్రి పూట ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. అనగా అర్థమేమిటి? నా శరీరం రోజంతా పనిచేసింది, శరీరం ఎట్లా పనిచేస్తుందో వెళ్ళి అప్పుడప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాత్రి అంతా తండ్రితో గడిపేవాడు కావచ్చు. తండ్రి చెప్పి ఉంటాడు, కుమారా, ఇదిగో నీవు ఈరోజు చేసిన మహత్కర కార్యములను బట్టి నీలో నేను ఆనందిస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు మనము కూడా తండ్రి ప్రభువుని ఏ విధముగా యేసు ప్రభు మానవుడుగా శారీరదారుడుగా ఇహలోక జీవితంలో తండ్రితో గడిపి ఆత్మ పరిశీలన చేసుకున్నాడో ప్రతిరోజు మనము దేవునితో గడపాలి. దానిలో ప్రత్యేకమైనటువంటి ఒక కాలమే తపస్సు కాలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం సంవత్సరం అంతా పనిచేస్తూ ఉన్నాం. ఈ తపస్సు కాలంలో కొద్దిగా ఆగి, ఇంగ్లీషులో అంటారు స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. గమనించాలి, ఆగాలి, గమనించాలి, ముందుకు సాగాలి. ఎందుకంటే ఈ శరీరం చాలా కోరికలతో నింపబడినది. కోరికలతో మనము జీవించకూడదు. ఆత్మీయ వాంఛలేమిటని తెలుసుకోవటానికే ఉపవాసం ఉండి ప్రార్థించాలి. అంటే అర్థమేమిటి? యేసు ప్రభు సజీవ యాగముగా తన శరీరాన్ని అర్పించుకున్నప్పుడు ఏం జరిగింది? ఆ మెదడులో జ్ఞానవరమును దేవుడు ఇచ్చాడు. 12 సంవత్సరాల ప్రాయంలో చూడండి, తల్లిదండ్రులు విస్మయం పొందే విధంగా జ్ఞానముతో యేసు ప్రభు గొప్ప గొప్ప వ్యక్తులకు ప్రసంగం చెప్తున్నాడు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి అని అందరూ ఆశ్చర్యపడిపోతున్నాడు. అలాగే జీవిత కాలమంతా సజీవ యాగముగా శరీరాన్ని అర్పించుకున్నాడు. కావున దర్శన వరము, ఆత్మీయ వరము, స్వస్థపరచే వరము, దయ్యాలను వెళ్ళగొట్టే వరము, వాక్య పరిచర్య చేసే వరము, ఇలా ప్రతి అవయములో దేవుడు ఆత్మీయ వరములను పొందుకొని వెళ్ళిన స్థలమంతా సాతాన్ని బంధింపబడిన వారిని విడుదల చేసుకుంటూ అందరికీ మేలుడు చేసుకుంటూ వెళ్ళాడని అపోస్తల చర్యలు 10:38లో చదువుతున్నాం. యేసు ప్రభు, నజరేయుడైన యేసు ప్రభుని పరిశుద్ధాత్మతో తండ్రి దేవుడు నింపాడు. కావున ఆయన ఏం చేశాడు? వెళ్ళిన స్థలమంతా మేలుడు చేశాడు, అందరినీ బాగు చేశాడు. సాతానుతో పీడింపబడిన వారిని, చెరసాలలో ఉన్న వారికి విడుదలని ఇవ్వగలిగాడు. ఈ శక్తి శారీరక సంబంధమైన శక్తి కాదు, ఆత్మీయంగా ఆయన పొందుకున్నటువంటి అనుభూతి. ఆ శక్తితో అందరినీ విడుదల చేశాడు, అందరికీ స్వస్థతనిచ్చాడు. చేతులు ఉంచి ప్రార్థిస్తే చాలు స్వస్థతను ప్రజలు పొందుకున్నారు. ఒక్క మాట చెప్తే చాలు సాగరమునే శాంతపరచాడు. ఆయన ఎక్కడ అడుగుపెట్టినా ఆ స్థలము అద్భుత రీతిగా నింపబడింది. ఆయన నోటి నుండి వెలువడిన మాటలను ప్రజలు వినటానికి
ఎందుకంటే అది ఆత్మపూరితమైన మాటగా, కృపాపూరితమైన మాటగా వెలువడిందని లూకాసు వార్త 4వ అధ్యాయం 21-22 పలుకుచున్నది. నోటి మాటలో అభిషేకం, చూపులో అభిషేకం, తాకిడిలో అభిషేకం. ఎక్కడికి వెళ్ళినా ఆత్మతో నింపబడ్డాడు. కారణం ఆయన చేసిన ఉపవాస ప్రార్థన, తండ్రితో గడిపినటువంటి ప్రార్థన. ప్రియమైన సహోదర సహోదరి, శరీరంలో చాలా కోరికలు ఉంటాయి. దానికి ఉపవాసం ఉండాలి. తాగాలి, తినాలి, ఆనందించాలి, చూడాలి. చెడు సీరియల్ చూడాలని, చెడు సినిమాలు చూడాలని, చెడు పుస్తకాలు చదవాలని రకరకాల ఆశను సైతాన్ని తీసుకొచ్చి ఈ శరీరంలో పెడతాడు. ఈ శరీరం నిష్ప్రయోజనం. ఆత్మతో జీవించేవారే ఆత్మీయ కార్యములు చేయగలుగుతాడు. అందుకే భక్తుడు పాడుతున్నాడు, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, శరీర వాంఛలన్నీ నాలో నశింప చేయుమయా, నీ ఆత్మ కార్యములు నాలో జరిగింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనది అనగా జీవాత్మ, పరమాత్మ. ఈ జీవాత్మను ప్రవహించాలని ప్రతిరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికే ఈ 40 దినములను ప్రభు మనకు ప్రసాదించాడు. 30 సంవత్సరాలు మౌనముగా ప్రార్థించిన యేసు ప్రభు, 30 సంవత్సరాలు మౌనముగా గడిపిన యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. పిదప ప్రతిరోజు గల ఒక జీవితంలో రాత్రి అంతా తండ్రితో గడిపాడు. ప్రేమైన సహోదర సహోదరి, యేసు ప్రభు దైవ కుమారుడే ఆ విధముగా సజీవ యాగముగా ప్రతిరోజు తన జీవితాన్ని ఉపవాసముగా మార్చుకొని తండ్రికి అర్పించాడంటే మనమందరం ఏమాత్రం ఈ లోకమంద దుష్టుని ప్రవాహంలో ఉన్నదని 1 యోహాను 5:19 పలుకుచున్నది. ప్రియమైన సహోదర సహోదరి, మన జీవితం కొన్ని రోజులకే. ఈ కొన్ని రోజుల జీవితంలో జీవించినా దేవుని కోసం జీవించాలి. తపన కలిగి ఆత్మీయ వాంఛలతో జీవించాలి. నేను శారీరక వాంఛలకు లొంగకూడదు. ఆత్మీయ వాంఛలతో ఆత్మీయ కార్యములు చేయటానికి నన్ను దేవుడు ఎన్నుకొన్నాడని మనము కూడా ప్రతిరోజు ఆత్మకు లోబడి జీవించాలి. యోహాను 14:12 మనం చదువుతున్నాం, నేను చేసిన కార్యములను మీరు చేయాలి, దానికంటే గొప్ప కార్యములు చేయాలని మన దేవుడు యేసు ప్రభు ఆశపడుతున్నాడు. ఆయన చేసిన కార్యం చేయాలి, ఆయన కంటే గొప్ప కార్యం చేయాలి. ఈ చేతుల అభిషేకం చేయబడాలి. ఈ దర్శనం పరమును పొందే కన్నులను ప్రభు నాకు ఇవ్వాలి. నా హృదయం ఆలయముగా మారాలి. నా కాలు అడుగుపెట్టిన స్థలమంతా దైవరాజ్యం రావాలి. యెహోషువ 1:3 ప్రకారం అలా మనం ప్రతిరోజు ప్రార్థించాలి. అందుకే ఈ 40 రోజులు దేనికి నేను ఉపవాసం ఉండాలి? నా కంటి చూపుకు ఉపవాసం ఉండాలా? నా నోటి మాటకు ఉపవాసం ఉండాలా? నా చేతులతో స్పర్శకు ఉపవాసం ఉండాలా? వెళ్ళకూడని చోట్లకు వెళ్ళకుండా ఉపవాసం ఉండాలా? అలా ఆలోచించాలి. అందుకే అవయాని మనం పరిశీలించుకోవాలి. దేవా, నా కన్నులు నీకిష్టముగా జీవిస్తుందా? ప్రభా, నా నోరు నీకు ఇష్టమైన మాటలు పలుకుతున్నాయా? నా చేతులతో నీకు ఇష్టమైన పనులను చేస్తూ ఉన్నానా? ప్రభా, నా హృదయం నీ పరిశుద్ధ మందిరముగా ఉన్నదా? నా పాదాలు నీ బాటలో నడుస్తుందా అని చెప్పేసి ప్రతిరోజు మనం అడగాలి. అందుకే ఇంకొక భక్తుడు పాడుతున్నాడు, ప్రభువా, నీదు స్వరము వినలేని చెవిట్టివాడనయ్యా, నీ మాట పలుకలేని మూగవాడనయ్యా అని పలికి ఆ భక్తుడు చెప్తూ ఉన్నాడు. యేసునాథుడా, ఓ పరమ వైద్యుడా, గుణపరచుమా, నన్ను దృఢపరచుమా, నీదు స్వరము వినలేని చెవిటివాడను, నీదు మాట పలుకలేని మూగవాడను, నీదు దారి మరచిన కుంటివాడను, నీదు వెలుగు పొందలేని గ్రుడ్డివాడను. ప్రభా, నాలో ఏ గురుడితనం ఉన్నది? నాలో ఏ చెవిటితనం ఉన్నది? ప్రభా, నీ బాటలో నడవలేని నా జీవితంలో ఒకవేళ నేను వికలాంగులుగా మారిపోయాడేమో ప్రభా, నన్ను పరిశీలించి నన్ను సరిచేయమని 139వ కీర్తన 23-24 ప్రకారం నన్ను సరిచేసుకునే దినములే ఈ ఉపవాస దినములు, తపస్సు కాలముని ప్రభు మనకిస్తూ ఉన్నాడు.
ప్రియమైన సహోదర సహోదరి, ఈ ఉపవాస కాలంలో మనం కేవలం ఉపవాసం మాత్రమే కాదు, ప్రార్థన మాత్రమే కాదు, తల్లి సిరిసవ మనకు నేర్పిస్తున్న రెండవ మెట్టు సిలువ క్రిందకు రావాలి. ప్రతిసారి సిలువను ధ్యానించాలి. సిలువ శ్రమలను గురించి మనం మననం చేస్తూ ఉండాలి. అందుకే 14 స్థలములను మనం ధ్యానిస్తూ సిలువ మార్గం చేయాలి. ప్రభా, మొదటి స్థలం నుండి 14 స్థలం వరకు నా జీవితాన్ని అర్పించుకుంటూ ప్రార్థించాలి. ఎన్నిసార్లు నీవు కింద పడ్డావు, అయినా లేచి నడిచావు ప్రభా. అలాగే నా జీవితంలో ఎన్నోసార్లు కింద పడ్డాను. ఈ సులువ మార్గంలో నడిచినప్పుడు నాకు ఆ ధైర్యంను దయచేయమి దేవా, నీ బాటలో నడిచే భాగ్యంను దయచేయమి దేవా అని ప్రభుని ప్రార్థించాలి. సిమియోను లాగా ప్రభా, ఆనాడు ఏ విధముగా వెరోనిక నీ ముఖం నుండి కారిపడిన ఆ రక్తాన్ని, చెమటను తుడిచిందో, నీ సిలువ మార్గంలో నన్ను నడిపి నీకు సహాయం చేసే విధంగా, సిలువను మోసే వ్యక్తిగా, ధైర్యంతో ముందుకు సాగే విధంగా నన్ను నడిపించాలని సిలువ మార్గం ఎన్నో సత్యం నేర్పిస్తుంది. దానితో మనం నడవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సత్యమును ఇంకా లోతుగా ధ్యానించడానికి ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం ముందుకు సాగుదాం. కృపా సత్యం అనే కార్యక్రమంలో తపస్సు కాలంలో ఒక్కొక్క మెట్టెక్కి ఆత్మీయంగా ఎదిగి ఈ రోజులలో తల్లి సిరిసభ మనం ఎదగాలని బిడ్డలుగా ఆహ్వానిస్తున్న రెండో మెట్టు గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అదే దేవుని సిలువ. మొట్టమొదటి అంశం ప్రార్థన, ఉపవాసం. రెండవదిగా సిలువ క్రిందకి ఈ రోజులలో మనం రావాలి. ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆ కరుణామయుని దేహమును చూడాలి. ప్రభువా, నా కోసమే నీవు గాయపడ్డావు, నా కోసమే నీవు నలిగిపోయావు, నీవు సిలువ నుండి కారిపడే రక్తము నన్ను కడుగునుగాక అని పాదాల క్రిందికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఏ విధముగా ఆనాడు వ్యభిచారంలో పడిపోయిన స్త్రీ ఆ పాదాలే శరణుని కోరుకున్నప్పుడు ఆ మాటను విని, ఆ కన్నీటిని విని కరుణామయుడు కరిగిపోయి ఆనాడు ఆ బిడ్డ పాపమును మన్నించాడు. కన్నీళ్లు కార్చి మన్నింప కోరి సన్నిధి చేరిడి తిని ప్రభు అని పాట పాడడం మాత్రమే కాదు, నా జీవితం దేవుని శరణు కోరుకునే వ్యక్తిగా మారిపోవాలి. ఇన్ని రోజులు నా జీవితంలో పాపములో పడిపోయి ఉన్న ఎడల నీ సిలువతో పాటు నా పాత జీవితానికి నేను సిలువ వేయబడాలి ప్రభు అని రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 6వ వచనానుసారం నా పాత బుద్ధిని, పాత మనస్సును సిలువ వేయబడాలని ప్రభు దగ్గర ప్రార్థించాలి. దేవా, నీతో పాటు ఈ చేతులతో ఏం పని చేయకూడదో దాన్ని చేసి ఉన్న ఎడల చీళ్లతో కొట్టబడిన నీ హస్తముతో పాటు నా పాత జీవితానికి, పాత పాపమును అలవాటమైన స్పర్శకు నేను కూడా సిలువ వేయబడాలి. ఈ చేతులు నీకు సొంతం అవ్వాలని ఆ గాయపడిన హస్తములను పట్టుకొని మొరబట్టి, ఈ హస్తమును పవిత్రపరచుము దేవా, చేయకూడని పనులను చేశాను ప్రభా, ఈ హస్తం పరిశుద్ధం చేయబడునుగాక, ఈ హస్తము నుండి గడ నీ జీవము వెలువడునుగాక, 10 మందికి జీవమిచ్చే హస్తముగా మార్చుము దేవా, పడిపోయిన వారిని లేపే హస్తముగా, నీ హస్తముగా దీనిని మార్చుము దేవా, నా చేతులతో ఎవరిని ముట్టుకుంటే వారికి స్వస్థతనిచ్చే హస్తమును నాకు దయచేయము దేవా, చీలలతో కట్టబడిన నీ హస్తమును ముద్దు పెట్టుకొని నేను ప్రార్థించడం మాత్రమే కాదు, నీ హస్తముగా నేను పనిచేయాలి ప్రభా అని నేను ప్రార్థించే గొప్ప దినములే ఈ తపస్సు కాలం. ఒకసారి ఒక పెద్ద దేవాలయంలో యుద్ధం జరిగినప్పుడు ఆ దేవాలయం మొత్తం శిథిలావస్థకు వెళ్ళిపోయిందంట. అప్పుడు అక్కడ ఉన్న సిలువ స్వరూపాన్ని మాత్రం ఒక ఫాదర్గా రిపేర్ చేయలేదంట. దానికి ఒక చెయ్యి ఇరిగింది. అప్పుడు ప్రజలు వెళ్ళి అడిగారు, స్వామి
ఈ సిలువ స్వరూపాన్ని మీరు ఎందుకు ఇంకా రిపేర్ చేయలేదంటే ఫాదర్ చెప్పాడంట, ఆ సిలువ క్రింద ఒక వచనం రాసి పెట్టాను, వెళ్ళి సాగ చూడండి, అది మీకే నాకే అని చెప్పాడు. వెళ్ళి ఆ భక్తులు చదివినప్పుడు వాళ్ళకి కనిపించిన విషయం ఏంటంటే, యుద్ధం జరిగింది, నా ఒక చెయ్యి ఇరిగింది, నా చెయ్యి ఇరిగింది, మీ హస్తమును మాకు దయచేస్తావా, నీ హస్తము నాకు కావాలని ప్రభు ఏడ్చినట్టు ఆ వచనం పలికింది. ప్రియమైన సహోదర సహోదరి, మన హస్తం ఆయన హస్తముగా వాడబడాలి. ఈ హస్తం యేసు ప్రభు భూలోకంలో ఎలా జీవించినప్పుడు ఈ హస్తముతో ఎంతమందిని దీవించాడో, ఎంతమందికి జీవమును ప్రసాదించాడో, ఎంతమందికి భోజనమును వడ్డించాడో, ఎంతమందిని తాకి స్వస్థపరిచాడో, ఆ హస్తం నాకు లేదయ్యా, నాకు దయచేయము దేవా, ఇది స్వార్థముతో కూడిన హస్తము దేవా, ఇది ఎల్లప్పుడూ తీసుకునే హస్తం ప్రభా, ఇది ఇచ్చే వ్యక్తిగా నన్ను మలచుము దేవా అని పాత బుద్ధికి, పాత స్వభావానికి, పాత క్రియలకు మరణించే వారమే ఈరోజు ఈ తపస్సు కాలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే ప్రభా నీ పాదాలను ముద్దు పెట్టుకుంటున్నాను, ప్రభా నీ పాదాలు ఎట్లా నడిచిందో ఆ పాదాలు నాకు దయచేయము దేవా, నీవు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ ఉన్న వాళ్ళందరికీ సువార్తగా మారావే, సువార్తను బోధిస్తున్న వాళ్ళ పాదములు ధన్యమనేదని పలికావే ప్రభా. ఇన్ని రోజులు నాకు తోచిన రీతిలో నా బాటల్లో నడుచుకుంటూ వెళ్ళాను, ఈ పాదాలు నీ పాదాలుగా మారునుగాక. ఈ పాదాలు అడుగుపెట్టిన స్థలమంతా శుభవార్త రావాలి, గుడ్ న్యూస్ రావాలి ప్రభా. నన్ను సువార్తను బోధిస్తున్న పాదములతో అభిషేకించుము దేవా అని చెప్పేసి మన పాదాలను దేవునికి అర్పించే గొప్ప సమయమే ఈ తపస్సు కాలం. ఇన్ని రోజులు తప్పుదారులు నడిచి వెళ్ళిపోయాను ప్రభా, పాప గోతిలో పడిపోయాను, నన్ను లేవనెత్తుము దేవా, నీ బాటలో నడుపుము దేవా అని అడిగే గొప్ప దినములే ఈ తపస్సు కాలం. అంతేకాదు, బల్లముతో పొడవబడిన నీ హృదయం నుండి వెలువడిన ఆ జీవ రక్తము ద్వారా నా హృదయాన్ని కడుగుము దేవా. ఈ హృదయంలో కోపం, కుళ్ళు, అసూయ, పగ, మోగం, కామం ఎన్నో దుర్గుణములు ఉన్నాయి ప్రభా. నన్ను కడిగి శుద్ధి చేసి 1 కొరింథీ 3:16 ప్రకారం నన్ను దేవాలయముగా మార్చము దేవా, నీవు నాలో వసించాలి ప్రభా. ఏ గుడిలో పుడితే కాదు జయంతి, కానీ క్రీస్తుని గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి అని క్రిస్మస్ రోజు పాడామే. అది ఈ రోజులలో నా హృదయం నీ ఆలయముగా మారాలని ప్రభు దగ్గరికి వచ్చి హృదయంలో చేసినటువంటి పొరపాట్లను, పాపములను, పనికిరాడి ఆ హృదయ వాంఛనను దేవునికి అర్పించే దినములే ఈ తపస్సు కాలం. అంతేకాదు ప్రభా, నీవు నోరు తెరచి మాట్లాడినప్పుడు సిలువలో కూడా ప్రభా సజీవ మాటలను పలికావు. నీ నోటి నుండి వెలువడే మాటలని, తండ్రి వీరిని మన్నించుము, తండ్రి నాకు దాహము కలుగుచున్నది, తండ్రి తండ్రి అని పలికి తండ్రికి అర్పించావు. ఇదిగో నీ చేతులలో నా ప్రాణమును, నా ఆత్మను అర్పిస్తున్నానని ఎల్లప్పుడూ నోరు తెరచినప్పుడలా తండ్రి అని పిలిచి నీ నోటి నుండి వెలువడిన మాటల ద్వారా ఎంతో మందికి జీవాన్ని ప్రసాదించావు. ఆ నోరు, నా పెదవులు, ఆ నాలుక నాకు కూడా దయచేయం దేవాని. 10 మందికి జీవం పోసే నాలుకను నాకు దయచేయం. నీవెవరిని తిట్టలేదు, ఎవరిని శపించలేదు, కానీ నోటి నుండి వెలువడిన మాట తండ్రి మన్నించుమని అడిగావు. ఆ మన్నించే మాటలు నా నుండి వెలువాడే. ఇది గొడవ పెట్టుకునే నాలుక, చాలామందిని నిందించే నాలుక, బాధ పెట్టే నాలుక, పేరు చెడగొట్టే నాలుక, ఇది నాకు వద్దు. నీతో పాటు నా నాలుకను నేను సిలువ వేయబోతున్నాను. నాకు నీ నాలుక కావాలి, నీ పెదవులు కావాలి, నీ మాట కావాలి, నీ స్వరము కావాలి అని పలికే పవిత్ర దినములే ఈ తపస్సు కాలం. ఇలా ఒక్కొక్క అవయాన్ని దేవునికి అర్పించుకోవాలి. దేవా నా కన్నులు దేవా, ప్రభా ఎన్ని కష్టాలు ప్రజలు పెట్టినప్పుడు, నిన్ను నిందించినప్పుడు, అవమానించినప్పుడు, దుఃఖపెట్టినప్పుడు, సిలువ నుండి కిందికి దిరా అని పలికినప్పుడు నీ దృష్టి ఏ విధంగా తండ్రి మీద ఉండి తండ్రి అని పలికి ప్రార్థించావో ఆ నేత్రము నాకు దయచేయం దేవా. ప్రభా ప్రజలు కన్నీటితో ఉన్నప్పుడు నీవు కన్నీటితో తడిపెట్టుకున్నావే, ఆ కన్నీటితో కూడిన కళ్ళను నాకు దయచేయము దేవా. నా కంటి నుండి వెలువడే కన్నీలు ఆత్మను రక్షించే, కన్నీటితో కూడిన ప్రార్థన చేసే కళ్ళు నాకు కావాలి ప్రభా. తేజస్సును పొందిన ఆ కళ్ళు కావాలి. ఈ కళ్ళతో ఈ రోజు వరకు చూసిన చెడు సినిమాలను చూడకుండా నా కళ్ళల్లో కూడా సిలువ వేయబడే విధంగా నన్ను దీవించుము, నన్ను మార్చుము దేవా అని అడిగే ఆ కళ్ళను నాకు దయచేయమని ప్రార్థించే గొప్ప దినములివి. ప్రభా నాకు నీ చెవులను దయచేయము. ఏ విధంగా తండ్రి స్వరమును విన్నావో యోహాను 10:27లో నా గొర్రెలు నా స్వరమును వింటాయన్నావు. ఎల్లప్పుడూ తండ్రి స్వరమును విని దాన్ని ప్రజలకు వినిపించావే. అలాగే
ఉదయం లేవగానే యెషయా 54 ప్రకారం నీ స్వరమును వినే భాగ్యం. ఎక్కడికి వెళ్ళినా యెషయా 30, 21, 22 ప్రకారం ఇదిగో దారి, దీనిలో నడువుమని పలికే నీ స్వరమును వినే చెవులను నాకు దయచేయం దేవాని. ప్రతి అవయాన్ని శిరస్సు నుండి అరికాల వరకు దేవుని అర్పించుకొనే గొప్ప దినములివి. ముళ్ళ కిరీటముని ధరించిన యేసయ్య, నీ శిరస్సు మీద ముళ్ళ కిరీటముని ధరించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నా తల నుండి అరికాళ్ళ వరకు నాలో ఉన్న శాపములను తొలగించే ఆ ముళ్ళ కిరీటముని చూసుకుంటూ నా తలలో, నా మెదడులో చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఉంటే దానికి నేను సిలువ వేయబడే గొప్ప దినములుగా తపస్సు కాలాన్ని మార్చమని ప్రార్థించే గొప్ప దినములే ఈ తపస్సు కాలం. ఇదే నిజమైన దీక్ష, ఇదే నిజమైన ఉపవాసం, ఇదే నిజమైన సులువ మార్గం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో 3వ మెట్టుగా మనం దివ్య సప్రసాదంను గుర్తించుకోవాలి. పూజా బలిలో పాల్గొంటున్నప్పుడు, దివ్య సప్రసాదం సందర్శించినప్పుడు మనతో ప్రభు అడుగుతాడు, కుమారా నీవు నన్ను మర్చిపోయావు, దీనిని నా జ్ఞాపకార్థం చేసుకో. దేనిని? నేను నీకోసం త్రుంచబడ్డానని, రక్తము చిందానని, నా ప్రాణమునే నీకోసం ఇచ్చానని. ఇంకా నీకు ఏమి చేయాలి? నా ప్రాణముని ఇచ్చిన నేను, నా జీవమును నీకు ప్రసాదించిన, నా రక్తమంతా దారబోసిన నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నీవు కూడా నన్ను ప్రేమిస్తావా అని యోహాను 21:15 ప్రకారం మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రేమించిన దేవుడు మన నుండి కోరుకున్నది ఆయన్ను ప్రేమించాలని, ఆ ప్రేమలో ఎదగాలని. ఈరోజు ప్రభుకు చెప్తాం, నా పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమించే వరం కావాలి. 2 విషయాలు దివ్య సప్రసాదం ద్వారా, దివ్య పూజా బలి ద్వారా మనం నేర్చుకోవాలి. దివ్య పూజా బలి దానికి పేరు. అంటే యేసు ప్రభు నా కోసం బలి అయ్యాడు. ఏదో అలవాటు చెప్పున పూజకు వెళ్లకుండా, పూజకు వెళ్ళినప్పుడల్లా నా కంటి నుండి కన్నీళ్లు వెలువడాలి, నా హృదయం పగిలిపోవాలి. నా కోసమే యేసు ప్రభు తుంచబడ్డాడు. ఈ అయోగ్యుని కోసం, ఈ పాపి కోసం యేసు ప్రభు సిలువను మోశాడు. మీకు తెలుసు, గలాతీ 3:13 చెప్తుంది, సిలువ వేయబడిన వాడు శాపగ్రస్తుడు, చెట్టుకు వేలాడే వ్యక్తి శాపగ్రస్తుడని వాక్యం పలుకుచున్నది. మన కొరకై మన శాపమును మోసుకొని యేసు ప్రభు శాపగ్రస్తుడిగా మారిపోయాడు. పాపమే ఎరుగని వ్యక్తి మన పాపాలను తన మీద వేసి ఆయన శాపముగా మారిపోయాడు. ఆయన పొందిన దెబ్బలచే మనకు స్వస్థత కలగాలని, రక్షణ కలగాలని ఆశపడ్డాడు. యెషయా 53:4-5 వచనం ఆ విధంగా పలుకుచున్నది. యెషయా 52:14 వచనంలో ఆయన ముఖ రూపమునే కోల్పోయాడు. ఎవరు ఆయన చూడలేకపోయారు. అంత క్రూరంగా ఆయన కొట్టారు, తిట్టారు, తన్నారు, ముఖంపై ఉమ్మివేశారు. ఆ యేసు ప్రభు సిలువ నుండి నిన్ను పిలుస్తున్నాడు. 2 చేతులను చాచి పిలుస్తున్నాడు. యెషయా 65:2 ప్రకారం 2 చేతులను చాచి నా దగ్గరికి రాని పిలుస్తున్నాడు. లూకా 13:34 ప్రకారం కోడి తన రెక్కలను చాచి తన బిడ్డలను ఆదుకున్నట్టు నేను ఎన్ని పర్యాయములు నీకోసం వేచి ఉన్నానని, ఈ తపస్సు కాలములైనా తిరిగి వస్తావా? ఈ తపస్సు కాలములైనా నా రక్షణను పొందుటకు సిద్ధముగా ఉన్నావా? ఇదిగో నా రక్షణ హస్తం నీ కోసం వేచి ఉన్నది. ఇదిగో ఊట్టవలే ప్రవగించే నా హృదయం నీ కోసం వేచి ఉన్నది. ఇదిగో గాయపడిన హస్తం నిన్ను కౌగలించుకొని ముద్దాడుటకు వేచి ఉన్నది. త్వరగా రా, దిగిరా, సక్కయ్యా దిగిరా అని పలికిన దేవుడు మన పాపము నుండి దిగి రావాలని ప్రభు వేచి ఉన్నాడు. దానికోసం సిలువలో ఆ ప్రభు వేలాడుతున్నాడు. ఆ ప్రభు కరుణామయుడు. దేహమును చూద్దాం. ఎందుకయ్యా ఇంత దయ? ప్రభువా, నా కోసమే రక్తం చిందావు, నా కోసమే ముళ్ళ కిరీటం ధరించావు, నా కోసమే దెబ్బలను అనుభవించావు, నా కోసమే ఈటతో పొడవబడ్డావు ప్రభా, నా కోసమే గాయములను అనుభవించావు ప్రభా, నీ పంచ గాయాలలో నన్ను దాచుకోదేవా అని కన్నీటితో హృదయ పరివర్తన చెంది ప్రభు దగ్గరికి వచ్చి ప్రాధేయపడి మనసు మార్చుకొని హృదయ పరివర్తన చెంది ప్రభు బిడ్డలుగా మార్చే దినములు. ఒక విధంగా చెప్పాలంటే మనకు సంతోషకరమైన రోజులే. యేసు ప్రభుకు దుఃఖకరమైన రోజులు, కానీ మనకు సంతోషకరమైన రోజులు. యేసు ప్రభు నీతో అంటున్నాడు, 1 కొరింథీ 19:20 ప్రకారం, నీవు నీకు చెందిన వ్యక్తివి కాదు, నీవు నాకు చెందిన వ్యక్తివి. నేను నిన్ను వెళ్ళనిచ్చి కొనుక్కున్నాను, నా విలువైన రక్తాన్ని నీ కోసం దారబోసాను. మీ వెల ఏమిటని ఎవరిని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పాలి? నా వెల విలువైన యేసు ప్రభు నా కోసం రక్తం చెందాడు. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ఇంతసేపు నీ వాక్యమును విన్నాం. ఇది కృపా సత్యం కార్యక్రమం ద్వారా కృపా వరములు మా మీద ప్రసాదించే గొప్ప దినములు దేవా. నీ చిందిన రక్తం మా మీద ఇప్పుడే ప్రవగించునుగాక.
దేవాని గాయపడిన హస్తముతో మమ్మల్ని తాకుము దేవా. ఎవరైనా అనారోగ్యంతో ఇప్పుడు ఉన్న ఎడల వారికి స్వస్థతలు జరుగును గాక, అద్భుత కార్యములు జరుగును గాక, దుష్ట శక్తులు బంధింపబడును గాక. ఇన్ని రోజులు పాపములో బలహీనతలో ఉన్నాను, మారలేకపోతున్నానయ్యా అని ఏడుస్తున్న వారికి దేవుని కృప వరములు సిలువ నుండి ప్రవగించి ఇక నా కృప చాలును అని పలికే విధంగా వీరిని దీవించుము దేవా. దేవాది దేవుడు, రాజాది రాజు, సిలువను మోసిన దేవుడు, రక్తము చిందిన దేవుడు, ప్రాణముని ఇచ్చిన దేవుడు, నన్ను జ్ఞాపకం చేసుకొని పలికిన దేవుని జ్ఞాపకం చేస్తూ ప్రార్థిస్తుండగా మీ అందరికీ యేసుక్రీస్తు సిలువ నుండి గొప్ప గొప్ప వరప్రసాదములు ప్రవగించి మిమ్మల్ని దీవించునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ ఆయన సిలువ క్రింద మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.